మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక రేపటి సంచికతో పంచాంగం అందుకోండి. 7/4/2024 వార్త ఆదివారం అనుబంధానికి బదులుగా క్రోధి నామ సంవత్సరం పంచాంగం 2024-2025 రూపంలో వార్తా దినపత్రికతో పాటు అందుకోండి. ఇక్కడ పంచాంగము రేపటి సంచికలో పంచాంగం అందుకోండి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 న్యాయ 25 గ్యారంటీస్. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్. పేద మహిళలకు ఏటా ₹1,00,000 సాయం. యువతకు జాబ్ గ్యారంటీ. ఎలక్టరల్ బాండ్లు, పెగాసస్, రాఫెల్పై విచారణ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే, సోనియా, రాహుల్. శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైత్ర యాత్రకు నాంది. తుక్కుగూడలో నేడే జనజాతర. హాజరు కానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. పలు కీలక ప్రకటనలు చేయనున్న సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జంగు సైరన్ మోగించనుంది. కాంగ్రెస్ జైత్రయాత్రకు నాందిగా జనజాతర నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు అచ్చొచ్చిన తుక్కుగూడలోనే శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దేశ ముఖ చిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి జంగు సైరన్ ఊదాలని అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ విధంగా 5 న్యాయ 25 గ్యారంటీస్ పేరుతో ఈరోజు నిన్న విడుదల చేశారు. వాళ్ళు గ్యారంటీలు దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నట్టుగా ఇక్కడ నిన్న విడుదల చేశారు. వాళ్ళు జైత్రయాత్రకు నాంది అన్నట్టు తిక్కుగూడలో నేడే జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్వహిస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అక్కడ కీలక విషయాలు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయనున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. శుక్రవారం జలకళ లేని మధ్య మానేరు పరిస్థితిని పరిశీలిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, వినోద్ తదితరులు. ట్యాపింగ్పై 2-3 రోజుల్లో నిజాలు బయటపెడతా. 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న స్పష్టత ఇస్తా. అధిక వర్షపాతం ఉన్నా నీటి కరువు ఎందుకు వచ్చింది? 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. గోదావరి నీళ్లు ఎత్తడం కూడా ప్రభుత్వానికి చేత కాదా? హైదరాబాద్లో మళ్లీ ట్యాంకర్ల దందా ఎందుకు? సిరిసిల్లలో మీడియాతో మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్పై 2-3 రోజుల్లో నిజాలు బయటపెడతానని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నానని, త్వరలో ఫోన్ ట్యాపింగ్పై స్పష్టత ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. మధ్య మానేరు జలాశయంను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో విలేకరులతో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మోసాలని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలివితక్కువతనంతో దారిద్ర్యం వచ్చిందని మండిపడ్డారు. 2014 కంటే ముందు సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందన్నారు. ఇక్కడ శుక్రవారం జలకళ లేని మధ్య మానేరు పరిస్థితిని పరిశీలించిన మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, వినోద్ తదితరులు. ట్యాపింగ్పై 2-3 రోజుల్లో నిజాలు బయటపెడతా అని సీఎం కేసీఆర్ ఇక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న స్పష్టత ఇస్తా. ఈ విధంగా ఇంతకుముందుకు 2014కు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇక్కడ కవితకు మరో షాక్. ఇక సిబిఐ విచారణ. జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించిన కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శుక్రవారం మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను తిహార్ జైల్లో రిమాండ్లో నిర్బంధించడం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో తాము గతంలో నమోదు చేసిన కేసులో కవితను విచారించేందుకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించిన కోర్టు అనుమతించింది. కవితను జైల్లోనే ప్రశ్నించాలని, విచారణ సమయంలో ఖచ్చితంగా మహిళా కానిస్టేబుల్ ఉండాలని, విచారణకు ఒకరోజు ముందు దీనిపై తిహార్ జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ కేసులో గోరంట్ల బుచ్చిబాబు అనే నిందితుడి వద్ద లభించిన ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా కవితను విచారించేందుకు సిబిఐ దాదాపు ఏడాదిగా ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఈ విషయమై సిబిఐ పలుమార్లు కవితకు తాకీదులు ఇచ్చి విచారణకు రమ్మన్నా ఆమె రాలేదు. ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో వచ్చే వారం సిబిఐ అధికారులు కవితను తిహార్ జైల్లో విచారించనున్నారు. లిక్కర్ స్కామ్లో ఆఫ్ నేతలకు సౌత్ గ్రూప్ నుంచి అందిన 100 కోట్ల నిధులను కవిత స్వయంగా
చేరవేశారని సిబిఐ ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఇదే కేసులో పలువురు నిందితులు అప్రూవర్లుగా మారడంతో సిబిఐతో పాటు ఈడీ అధికారులు కవితను టార్గెట్ చేస్తున్నారు. ఈ విధంగా ఆఫ్ నేతలకు 100 కోట్లు కవిత ప్రత్యక్షంగా అందజేసినట్లుగా దీనిపై ప్రధాన నిందితురాలు కవితనే అన్నట్లుగా ఈడీ కోర్టుకు అప్పటి నుంచి ప్రధానంగా కవితనే నిందితురాలు, ఆమెను విచారించాల్సిందిగా సిబిఐకి అప్పగించడం, సిబిఐ దీన్ని ప్రత్యేకంగా విచారించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్టరల్ బాండ్ కుంభకోణంలోనూ ట్యాపింగ్ విచారణలో వెలుగు చూస్తున్న కీలక రహస్యాలు. 2వ రోజు సాగిన రాధాకిషన్రావు విచారణ పోలీసుల అదుపులో మరో 2 కానిస్టేబుల్. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుబోయే వాస్తవాలు వెలుగు చూడసాగాయి. మొదట్లో ఈ కేసు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ వరకే పరిమితమైనట్లు భావించిన పోలీసులు ఆ తర్వాత సెలబ్రిటీలు, వ్యాపారులు, హవాలా రాయిళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలడంతో షాక్కు గురయ్యారు. అనంతరం దీనిపై విచారిస్తుండగా అనూహ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాలలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకు డబ్బులను తరలించిన అంశం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తుండగా 1.5 ఏళ్ల క్రితం వెలుగు చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కుట్ర కేసు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్తో ముడిపడి ఉందని తేలింది. ఇక ఇదే కేసులో తాజాగా వెలుగు చూసిన మరో షాకింగ్ న్యూస్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కాగా వ్యవహరించి హవాలా రాయిళ్ల అక్రమాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిర్ధారించి వారి చేత ఒక పార్టీకి అనుకూలంగా 600 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్లు కొనిపించడం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పశ్చిమ మండల పోలీసులు వరుసగా 2వ రోజు కూడా 6 గంటలకు పైగా విచారించారు. 2వ రోజు విచారణలో ఆయన హైబీపీతో అస్వస్థతకు గురికాగా వెంటనే వైద్యులను పిలిపించి ఈ విధంగా ఫోన్ ట్యాప్ ఎలక్టరల్ బాండ్లు కుంభకోణంలోను ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక అధికారిని బెదిరించి 600 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్లు కొనిపించడం జరిగిందంట. ఒక పార్టీకి, ప్రధాన పార్టీకి అనుకూలంగా ఇది జరగడం జరిగింది. రాధాకిషన్ రావును ఈ విధంగా విచారిస్తున్నారు. ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స కూడా చేయించారు. ఈ విధంగా అనేక అక్రమాలకు తావిస్తుండడం, విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెమటలు కక్కిస్తున్న వడగాల్పులు, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్తో పాటు తెలంగాణలో 2 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో ఉదయం 11 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళవద్దని పేర్కొంది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని నిర్మల్, కొత్తగూడెం ఈ విధంగా చెమటలు కక్కిస్తున్న వడగాల్పులు, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నట్టుగా డిగ్రీలు 43.5 డిగ్రీలు ఇంకా పైనే ఎక్కువ వస్తున్నట్టుగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు బయటకు రావద్దన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ చెప్పేవారిని అసత్యాలే, ఆయన చెప్పే కాంట్రాక్టు కంపెనీ నాకు లేదు, తప్పుడు ఆరోపణలు చేస్తే కార్యకర్తలు వాతలు పెడతారు. మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేశారని, కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్ప ఒకటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే కేసీఆర్ అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తాను వాళ్ళ భూభాగోతాల్ని, లిక్కర్ మాఫియాను ఎత్తి చూపితే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అరాచకాల్ని ప్రజల ముందు పెడితే, వాళ్ళ పాలనలో డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ప్రజల్ని కష్టాల పాలు చేసిన కేసీఆర్ ప్రజలు కష్టపడుతున్నారని ముసల్ కన్నీరు కారుస్తుండడం విచిత్రమైన పరిస్థితి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రల కన్నా తిహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్టు భయంతో ప్రజల్లో సానుభూతి కోసం ఈ విధంగా రైతులను పరామర్శించే పనిలో ఉన్నారన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ను విమర్శిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పుల్ని నేను బయట పెడుతుంటే, ఎత్తి చూపినట్టుగా మాట్లాడుతుంటే ఆయన నన్ను అనవసరంగా తప్పు పడుతున్నాడు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. తెగాని నీటి జగడం, తాగునీటి లెక్కింపు తప్పు పడుతున్న తెలంగాణ,
తెగని నీటి జగడం, తాగునీటి లెక్కింపు తప్పుపడుతున్న తెలంగాణ, ఆ వాదనను తిరస్కరిస్తే కేఆర్ఎంబి ఏపీ కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోతుండడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాగునీటి పెంపకాల విషయంలో వివాదం తారాస్థాయికి చేరింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ తాగునీటి లెక్కించే విధానంను తెలంగాణ తప్పుబడుతూ తనకు సుమారు 19 టీఎంసీల నీరు వాటా రావాలని పేచి పెడుతుంది. తెలంగాణ తనకు కేటాయించిన నీటి వాటా కంటే ఎక్కువగా సుమారు 7.4 టీఎంసీలు వాడుకుందని వాదిస్తున్నది. కేఆర్ఎంబి కూడా ఏపీ వాదనను బలపరుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతుంది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ కన్వీనర్ డిఎం రాయపురే గురువారం జలసౌధలో సమావేశం ఏర్పాటు చేయగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సమావేశంకు హాజరు కాలేదు. నాగార్జున సాగర్ శ్రీశైలం జలాశయాల్లో మిగిలిన కొద్దిపాటి నీటి నిల్వలు పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణా బోర్డు నిర్ణయించింది. జలశక్తి శాఖకు రాతపూర్వకంగా కృష్ణా బోర్డు త్వరలోనే నివేదించడానికి సమాయత్తం అవుతున్నది. నాగార్జున సాగర్లో నీటి మట్టం 511.95 అడుగులకు పడిపోగా నీటి నిల్వలు 136.32 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ 505 కాగా శుక్రవారం నాటికి జలాశయంలో డెడ్ స్టోరేజీకి ఎగువన 13.249 టీఎంసీల నీటి లభ్యతగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు సోమవారం నుంచి 5 టీఎంసీ నీరు విడుదల చేసినా మిగిలిన 8 టీఎంసీలు తెలంగాణ, హైదరాబాద్ తాగునీటి అవసరాలు కేటాయించే అవకాశం. ఇక్కడ తెగని నీటి జగడం, తాగునీటి లెక్కింపు తప్పుపడుతున్న తెలంగాణ, ఆ వాదనను తిరస్కరిస్తే కేఆర్ఎంబి ఏపీ అన్నట్టుగా ఇక్కడ కృష్ణానది నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాగునీటి పంపకాల విషయంలో వివాదం తారస్థాయికి చేరింది అన్నట్టుగా ఇక్కడ వివరం జరిగింది. వాటి పంపకాల విషయంలో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఇక్కడ హాజరు కాకపోవడం ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఓటు లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ 13 మే 2024 మే 13కు మన లోక్సభ ఎన్నికలు తెలంగాణలో. మీరు విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? అప్రమత్తంగా ఉండండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి వ్యయ ఉల్లంఘన జరిగితే రిపోర్ట్ చేయడానికి విజిల్ యాప్ ఉపయోగించండి. నగదు పంపిణీ, ప్రజల ఆస్తులను పాడు చేయుట, ఓటర్లను బెదిరించుట, ఓటర్ల రవాణా, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ, కులమత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, చెల్లింపు వార్తలు, ప్రలోభపెట్టు వస్తువుల పంపిణీ, అసత్య వార్తల ప్రసారము, మారణాయుధాలు కలిగి ఉండుట. ఈ విధంగా 5 నిమిషాలని జిల్లా ఎన్నికల అధికారి వెరిఫికేషన్ కోసం ఫీల్డ్ యూనిట్కు ఫిర్యాదును కేటాయిస్తారు. 15 నిమిషాలు ఫీల్డ్ టీం ఫిర్యాదు చేసిన స్థలానికి చేరుకుంటుంది. 30 నిమిషాలు ఫీల్డ్ టీం చర్య అమలు చేసి నివేదిక పంపిస్తారు. 50 నిమిషాలు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదును ముగించడానికి పట్టే సమయం. ఇక్కడ విజిల్ మొబైల్ యాప్ ద్వారా ఇక్కడ మనము ఏదైనా విజిల్ యాప్ ఏదైనా అక్రమాలకు పాల్పడితే ఈ యాప్ ద్వారా మనము ఏమంటారు దాన్ని ఫిర్యాదు చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1950 కూడా ఇక్కడ ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన అంటే గంటన్నర సేపట్లో క్లియర్ చేస్తారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా ఫిర్యాదును. ఓకే ఫ్రెండ్స్, వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.